నమస్తే, నేను ప్రియాంకరావు. బీహార్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఓడిపోయిందో అందరూ చూశారు. మరి ఇప్పుడున్న క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, ఇంకా కాంగ్రెస్ పని అయిపోయినట్టేనా, ఇంకా రాహుల్ గాంధీ పని అయిపోయినట్టేనా అని. మరి కాంగ్రెస్కి ఇంకొక ఆశ ఏదైనా ఉంది అంటే తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని తన భుజాన వేసుకొని నిలబెట్టాలా, ఈ పరిస్థితి వచ్చిందా అని. సో దీని గురించి రోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, బీహార్ ఎలక్షన్స్ తో కాంగ్రెస్ పని అయిపోయింది, ఇంకా రాహుల్ గాంధీ చరిష్మా ఇంకా పని చేయదు అని ఆల్మోస్ట్ అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇటు రేవంత్ ని చూస్తే ఇంకో మరో చిన్నపాటి ఆశ, రేవంత్ ఉన్నాడు, మళ్ళీ రాహుల్ గాంధీ లాగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టగలడు అని చెప్పేసి ఆశపడుతున్నారు. మరి ఇదంతా జరుగుద్ది అనుకుంటున్నారా? ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో. ఇది జరుగుతుంది, ఇది జరగదు, ఈ పార్టీ ఆ పార్టీతో కలుస్తుంది, ఆ పార్టీ ఈ పార్టీతో అలయన్స్ అవుతుంది అని చెప్పి మనం ఇతిమిద్దంగా చెప్పలేం. ఏ పార్టీ ఏ పార్టీతో కలుస్తుంది, ఏ పార్టీ ఏ పార్టీతో అలయన్స్ పెట్టుకుంటుంది. ఈ పార్టీ ఈ పార్టీతో అలయన్స్ పెట్టుకోదు అని చెప్పి మనం చెప్పడానికి లేదు. ఎందుకనంటే 2009 ఎలక్షన్లో టిఆర్ఎస్ పార్టీ, ఆ రోజున టిఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టులు అందరూ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డారు. తెలుగుదేశం పార్టీ యాంటీగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసి బలపడింది. అలాంటి బీఆర్ఎస్ పార్టీ మరి తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది కదా 2009లో. ఎందుకు పెట్టుకుంది? మహాకూటమికి ఎందుకు ఏర్పడింది? ఇవాళకి కూడా ద్వేషిస్తారు కదా తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు గారి మీద అనేక సందర్భాల్లో అనేక రకాలుగా విషయం చెప్పారు కదా. తెలంగాణ వ్యతిరేక అన్నారు కదా చంద్రబాబు గారిని, తెలంగాణ ద్రోహి అన్నారు కదా. ఆయనతో పాటు ఆంధ్ర వాళ్ళని కించపరిచారు కదా, కించపరుస్తూ అనేక రకాలుగా మాట్లాడారు కదా. అదే చంద్రబాబు నాయుడు గారితో మీరెట్ట పొత్తు పెట్టుకున్నారు? తెలంగాణ ద్రోహి అనుకుందాం వాళ్ళు చెప్పినట్టు. మరి తెలంగాణ ద్రోహితో మీరు బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజున్న టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ తోటి? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ద్రోహి కాదు. చంద్రబాబు నాయుడు గారు కనుక లెటర్ ఇవ్వకపోతే తెలంగాణ రాదు. 2 సార్లు లెటర్ ఇచ్చారు నాకు తెలుసు. సెకండ్ టైం లెటర్ ఇచ్చినప్పుడు ఆ డ్రాప్ చేసేటప్పుడు నేను పక్కనే ఉన్నా, నాకు తెలుసు. సో మరి ఎలా అంటారు మీరు తెలంగాణ ద్రోహి అని? తెలంగాణలో ఆ రోజున మీకోసం యాత్రలో, ఆ యాత్రలో కూడా నేను ఉన్నా చంద్రబాబు గారితో ఆల్మోస్ట్ 100 days ఉన్నా. ప్రతి వేదిక మీద ఆయన చెప్పారు, మీ మనోభావాల కోసం, మీ ఆత్మగౌరవం కోసం మీరు ఏం చెప్తే మీ మనోభావాల మేరకు నేను కట్టుబడి ఉంటాను. మీరు ప్రత్యేక రాష్ట్రం కావాలనుకుంటే దానికి నేనేం అభ్యంతరం పెట్టను అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన డిబేట్ పెట్టారు. డిబేట్ పెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఆయన లెటర్ ఇచ్చారు. నాకేం అభ్యంతరం లేదు, రాష్ట్రాన్ని విడదీస్తే, కాకపోతే విడదీసేటప్పుడు మీరు 2 రాష్ట్రాలకు న్యాయం చేయండి, న్యాయం చేసి మీరు విడదీయండి. ఎందుకనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క శ్రమశక్తి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆస్తులు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన సంపద కానీ తెలంగాణలో ఉంది. తెలంగాణలో అంటే హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ అనేది రాజధాని అనుకున్నారు అందరూ. ఆంధ్ర ప్రజలు అనుకున్నారు, తెలంగాణ ప్రజలు అనుకున్నారు. కాబట్టి హైదరాబాద్లో ఆస్తులు పెద్ద ఎత్తున ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు ఎవరికి అన్యాయం చేయకుండా మీరు టెంకాయలాగా 2 భాగాలుగా చెయ్యండి. నాకు 2 రాష్ట్రాలు 2 కళ్ళు, మీరు ఒక కన్ను ఉంచుకొని ఇంకో కన్ను తీసేయమండి అంటే కాదు, నాకు 2 కళ్ళు కావాలి అని చెప్పి ఆయన చెప్పాడు. అందుకే వీళ్ళందరూ ఏమన్నారు, ఆయన్ని నాది 2 కళ్ళ సిద్ధాంతం అయింది అని చెప్పి అన్నారు. అలాగే ఈ విధంగా రాష్ట్రానికి 2 సమానంగా చెయ్యండి అన్నందుకు ఆయన టెంకాయ సిద్ధవంతం అని అన్నారు. ఈ విధంగా విమర్శించారు. విమర్శించినటువంటి వాళ్ళు తెలంగాణ అసలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే, తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో కూడా లెటర్ ఇవ్వకపోతే తెలంగాణ రాదు, తెలంగాణ వచ్చే అవకాశం లేదు. అలాంటి లీడర్ని, అలాంటి పార్టీని లేకుండా చేశారు. అయిపోయిన తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి తెలంగాణలో పోటీ చేసింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా, ఏ పార్టీ ఏ పార్టీతోటైనా కలవచ్చు అనే దానికి నేను చెప్తున్నాను. సరే, అది కెమిస్ట్రీ ఫెయిల్ అయిపోయింది. 2018 కెమిస్ట్రీ ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కెమిస్ట్రీ అనేది. ఎందుకు? తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అనేది ఒక వర్షన్. అసలు 2018 ఎన్నికల్లో దొంగోట్లతోటి కేసీఆర్ గెలిచాడని చెప్పి ఇంకొక వర్షన్ ఉంది. అది ఎలక్షన్ కమిషన్ ఆ రోజు బహిరంగ క్షమాపణ చెప్పాడు.
దొంగోట్లు నిజమేనని చెప్పి. ఉమ్, కాబట్టి ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టోటల్ గా భూస్థాపితం అయింది బీహార్ ఎన్నికలతోటి, ఇక లేదు అని చెప్పి అనుకోవడానికి లేదు. అందుకు చెప్తున్నాను నేను. సో ఎక్కడ ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవచ్చు, మళ్ళీ గెలవచ్చు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు మరి 2024 ఎన్నికల్లో అన్ని స్థానాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి అనుకోలేదుగా, లేదు వచ్చినాయి. అవును. సో రాబోయే రోజుల్లో ఆ సంఖ్య పెరగచ్చు. ఉమ్, ఇప్పుడు ఒక బీహార్ ఎన్నికల్ని మనం ఒక బెంచ్ మార్క్ గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, నేలమట్టం అయిపోయింది, ఇక నా పార్టీ పని క్లోజ్ అని చెప్పేసి అనుకోవడానికి లేదు. కాకపోతే ఖచ్చితంగా ఇది ఆ పార్టీకి ఒక దెబ్బే. యాక్చువల్గా గెలవాల్సిన పార్టీ. అక్కడ ఏంటి, ఆయన ఓట్ చోరు యాత్ర పెట్టారు. ఓట్ చోరు యాత్ర పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఉమ్, కానీ గెలవకపోయినప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తర్వాత ఆర్జేడీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంకు ఉమ్, బీజేపీకి జేడీకి వచ్చిన ఓట్ బ్యాంకుని తీస్తే దీనికే ఎక్కువ వచ్చినాయి. ఓట్ షేర్ ఉమ్, దీనికే ఎక్కువ వచ్చినాయి. అంటే ఓట్ షేర్ కను సీట్ల షేరింగ్ కి తేడా ఉంటుంది. అవును. వీళ్ళేమో సీట్లు గెలుచుకున్నారు, అధికారంలోకి వచ్చారు, కానీ ఓట్ షేర్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఎక్కువ ఉంది. కాంగ్రెస్ కను ఆర్జేడీ ఓట్ షేర్ ఎక్కువ ఉంది. సో కాబట్టి అయినంత మాత్రం బలహీన పడినట్టు కాదు కాంగ్రెస్ పార్టీ. కాకపోతే బలహీన పడినట్టు ప్రచారం అయితే జరిగింది. పైగా రాహుల్ గాంధీ గారు ఓడిపోయినప్పుడు విదేశాలకు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు, బర్మానే ఎక్కడికి వెళ్ళారు ఆయన. కానీ ఓడిపోయినప్పుడే నిలబడి క్యాడర్కి ధైర్యం చెప్పి పార్టీని ముందుకు నడిపించాలి. కేటీఆర్ గారు జూబ్లీస్ ఓడిపోయిన తర్వాత ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మనకి ఇంత పర్సెంటేజ్ వచ్చింది, 38%, మనం ఆల్టర్నేటివ్ బీజేపీకి అని చెప్పి ముందు మన నెక్స్ట్ మనదే అధికారం అని చెప్పి ఒక బూస్టప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలా రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి. కానీ ఆయన ఓడిపోయారు, వేరే దేశంకి వెళ్ళిపోయారు. ప్రతి ఎన్నికలప్పుడు అంతే, ఓడిపోవటం, వేరే దేశంకి వెళ్ళిపోవటం. సో అది నాయకత్వ లక్షణం కాదు. సో కాబట్టి ఇప్పుడు అన్ని దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో కల్లా 2 పెద్ద రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకటి కర్ణాటక, 2 తెలంగాణ. సో తెలంగాణలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి కోటరీలో ఉన్నారు. రాహుల్ గాంధీ గారి మనిషి అని చెప్పి ఆయనకి ఒక పేరు ఉంది. ఎందుకంటే 2-3 సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు పక్కనే నుంచోబెట్టుకొని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్రేమ్ లో కనపడ్డారు. మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు, మాజీ ప్రధానమంత్రి. ఆ సందర్భంగా ఫ్యూనరల్ అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఆ ఉంది కదా ర్యాలీ, దాంట్లో ఒకే జీప్ లో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కనిపించారు. సో ఇలా బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు కలిసి ప్రచారం చేశారు. కాబట్టి ఇప్పుడు బలంగా ఢిల్లీలో కూడా బలంగా ఉన్నవాళ్ళు ఎవరని అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ సిద్ధరామయ్యది ఆయన అధికారం ఉంటుందా పోద్దా, ఆయన మార్చేస్తారా అనేది వినిపిస్తుంది. కాబట్టి ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఢిల్లీ అధిష్టానాన్ని మళ్ళీ ఉత్సాహపరచాలన్నా, బూస్టప్ ఇవ్వాలన్నా రేవంత్ రెడ్డి గారే కీలకం అవుతారు. ఎందుకు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, పవర్ ఉన్నప్పుడు దాని పరిస్థితి వేరే ఉంటుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి అవకాశం ఉంది దేశవ్యాప్తంగా కూడా. అంటే సార్ ఇప్పుడు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. సో సిద్దిరామయ్య గారు కూడా సీనియర్ పొలిటీషియన్, చిన్న ఆయన కాదు. మరి అంత సీనియర్ పొలిటీషియన్ వదిలేసి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి అంత హైప్ ఇస్తున్నారు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు, యంగ్ జనరేషన్ రావాలి, కొత్త తరం రావాలి, పాత తరం కొత్త తరానికి గైడెన్స్ ఇవ్వాలి అని చెప్తున్నారు. అదే చెప్తున్నారు. ఆ ఈక్వేషన్ లోనే రేవంత్ రెడ్డి గారికి వచ్చింది ముఖ్యమంత్రి పదవి. లేకపోతే ఇక్కడ సీనియర్ ల్యాక్ కాదు, కొత్త రక్తాన్ని ఎక్కిస్తే పార్టీ బలోపేతం అవుతుంది, కొత్త జనరేషన్ కనెక్ట్ అవుతుంది. పాత జనరేషన్ 70+ ఉన్నారు, 70+ ఉంటే కనుక ఇప్పుడు జనరేషన్ కనెక్ట్ కాదు. ఆ కారణంగానే మనం నష్టపోతున్నాం అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. పైగా లేదంటే ఆయనకి అవసరం ఏముంది, ఆయన జీబులో పక్కన నుంచోబెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, రేవంత్ రెడ్డి గారిని, సిద్ధరామయ్య గారిని నుంచోబెట్టుకోవచ్చు కదా. అలా కాదు, రాహుల్ గాంధీ గారి కోటరీలో యంగ్స్టర్స్, అప్కమింగ్ లీడర్స్, వీళ్ళ యంగ్స్టర్స్ కొంత ఈజీగా మూవ్ అయ్యే వాళ్ళు కావాలనుకున్నారు. ఆ కోటరీలో ఈయన ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ గారు చేయాల్సిందల్లా ఏంటంటే కొన్ని తప్పులు ఉన్నాయి. 370 నేను మళ్ళీ మళ్ళీ నేను రీవర్క్ చేస్తాను,
తర్వాత ఆర్మీలో అగ్రవర్ణాలు ఉన్నారు, అగ్రవర్ణాల పెత్తనం ఉంది. ఇదే దెబ్బతీసింది బీహార్ లో, ఈ ప్రచారమే దెబ్బతీసింది. ఓకే. అగ్రవర్ణాలు పెత్తనం ఉంది రాహుల్ ఆర్మీలో అనేది. ఆ తర్వాత 371 రిజర్వేషన్లు, 50% రిజర్వేషన్ స్లాబ్ ని ఎత్తేస్తాను, అసలు రిజర్వేషన్ తోటే మాకొద్దు, దేశం మొత్తం దెబ్బతిందని చెప్పి అందరూ మొత్తుకుంటుంటే అసలు 50% స్లాబ్ కూడా తీసేస్తానని చెప్పి చెప్తున్నప్పుడు ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో కాబట్టి ఇలాంటివన్నీ రెక్టిఫై చేయడానికి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉంటే తప్ప అక్కడ రాహుల్ గాంధీ గారికి పాలిష్ కావాలి. అది చేసినప్పుడు అది మార్చుకొని ప్రజలకి ఏం కావాలో అది చెప్పగలిగితే మళ్ళీ పార్టీ రివోక్ అయ్యే అవకాశం. సో పార్టీ మొత్తం నేలమట్టం అయిపోయింది బీహార్ ఎన్నికలతోటి అని చెప్పి అనుకోవడానికి లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.